శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేకం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. అక్సా టీవీ ప్రేక్షకులకి శుభ స్వాగతం. 13 ఏప్రిల్ 2025 నుంచి మొదలుకొని 19 ఏప్రిల్ 2025 వరకు కల మేషాది ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలను తెలుసుకున్నాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తూ ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే గొప్పనైనటువంటి విజయాలను మీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా అందుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీకు పుణ్యకార్యాల గురించి, ధార్మిక కార్యాల గురించి ధనం ఎక్కువగా వెచ్చించే అవకాశం కనబడుతూ ఉంది. తీర్థయాత్రలు చేయడం లేదా ఆలయాల్లో ఉండేటువంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా గొప్పనైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా చాలా చక్కటి లాభాలని అనుకోని మార్గాల ద్వారా ధనాదాయం పెంచుకుంటారు. గొప్పనైనటువంటి విజయాలను మీకు చేరుతాయి. తద్వారా మీకు వచ్చేటువంటి లాభాల్లో కానీ, మీకు వచ్చేటువంటి డబ్బు మార్గాల ద్వారా చాలా గొప్పనైన ఫలితాలను, ఆనందాన్ని అనుభవించడమే కాకుండా మీ పెద్దవారి పేరుపైన, పూర్వీకుల పేరుపైన చలివేంద్రాలు పెట్టడం, దాన ధర్మాలు చేస్తూ ఉండడం చాలా గొప్పనైనటువంటి ఫలితాన్ని మీకు అందిస్తూ ఉంటుంది. అలాగే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీకు కలిగేలాగా మీకు సూచనలు కనబడుతూ ఉన్నాయి. అవకాశం ఉన్నవారు, తల్లిదండ్రుల వద్ద ఉన్నవారు తల్లిదండ్రికి పాదసేవ చేస్తూ ఉండడం, వారికి సమయానికి సరైన సమయంలో వాళ్ళు ఔషధ సేవనం చేస్తున్నారా లేదా చూసుకోవడం, వాళ్లకు ప్రేమగా వాళ్ళతో కాలాన్ని గడుపుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. తద్వారా ఎప్పుడైతే తల్లిదండ్రులు అంటే దేవుణ్ణి కలియుగంలో ప్రత్యక్షంగా చూసి, కలియుగంలో దేవుణ్ణి ప్రత్యక్షంగా సేవించలేము కదా, కనబడేటువంటి ప్రత్యక్ష దేవతలు లేదా వేదం కూడా ఏం చెప్తుందంటే మాతృదేవో భవ పితృదేవో భవ అంటుంది. ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవీ దేవతలు వాళ్ళే కనుక అవకాశం ఉన్న ప్రతి వారు కూడా అమ్మ నాన్న సేవ చేయండి. తద్వారా మీకు వచ్చేటువంటి ఇంకా ద్విగుణీకృతమైనటువంటి యశస్సు మీకు కలుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా చక్కనైనటువంటి దారిలోకి మళ్ళుతారు. వాళ్ళు కూడా వినయ విధేయతలు అలవడుతూ ఉంటాయి. మనం ఏదైతే చేస్తూ ఉంటామో పిల్లలు కూడా అదే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తదుపరి మిథున రాశి వారు. మిథున రాశి వారు ఈ వారం మీ అత్తమామలతో, అలాగే భార్య, కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రలు, ముఖ్యంగా శక్తిపీఠాలు సేవ చేసుకోవడం ద్వారా గొప్పనైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. మీ యొక్క దశమంలో ఉన్నటువంటి ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల దృష్టుల చేత ఉద్యోగంలో కలిగినటువంటి ఇబ్బందులు కానీ, వ్యాపారంలో కలిగినటువంటి నష్టాలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ తీర్థయాత్ర ద్వారా ఆ నష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క ఉద్యోగంలో, వ్యాపారంలో సుఖమయమైనటువంటి, అలాగే సులభమైనటువంటి మార్గం కనబడుతుంది. తద్వారా మంచి శక్తిని మీరు పొందుతారు. అలాగే ఎవరితో అయినా కూడా మాట్లాడేటప్పుడు లేదా ఎవరికైనా మీరు మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మాట ఇవ్వండి. మనము ఎవరైనా ఏదైనా అడగగానే వెంటనే మాట ఇచ్చేయడం, అయ్యో వీడికి మాట ఇచ్చేసాను కదా అని తర్వాత మీరు కంగారు పడిపోవడం, బాధపడిపోవడం లేకుండా మాట ఇచ్చే ముందే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ లగ్న స్థానంలో ఉన్నటువంటి గ్రహాల కారణం చేత, అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల కారణం చేత కొద్దిగా ఇబ్బందులు మీరు పడే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా చిన్నపిల్లలకు బట్టలు ఇవ్వడం, వృద్ధులకి బట్టలు ఇవ్వడం, వృద్ధాశ్రమాల్లో
ఎవరైనా మన వాళ్ళున్నా లేదా వృద్ధాశ్రమంలో ఉండేటువంటి బీదవారికి కానీ ఎవరికైనా మీరు వస్త్రదానం చేయడం ద్వారా మీకు శుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. మీరు ఏ పని చేద్దాం అనుకున్నా కూడా, ఏ పని చేసినా కూడా వాళ్ళ ఆశీర్వాద బలం చేత మీకు చక్కటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎవరైనా మీ మిత్రులు కానీ లేదా మీ వ్యాపారంలో భాగస్వాములు కానీ వాళ్ళతో మీకు ఏదైనా తగాదాలు రావడం లేదా ఆర్థిక సంబంధమైనటువంటి నష్టాల్లోకి వెళ్తూ ఉండడం, అలాంటి పెద్ద పెద్ద ఆపదల నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. తద్వారా గొప్పనైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ముఖ్యంగా ఈ వారమంతా కూడా నదీ తీరాలను సేవించడం లేదా సముద్ర తీరాలను సేవించడం, అలాగే పచ్చిక బయళ్ళలో పిల్లలతో భార్యా పిల్లలతో కాలం గడపడం సూచనగా ఉంది. అవకాశం ఉన్న ప్రతి వారు కూడా మైదానాలు దర్శనం చేసుకోవడం లేదా నదీ తీరాలను, అంటే భగవంతుడు మనకు తండ్రి అయితే ఈ ప్రకృతి అంతా కూడా మనకు తల్లి స్వరూపం, అమ్మవారి స్వరూపం కనుక కుటుంబం అంతా కూడా కలిసి ఈ ప్రకృతితో ఈ కాలాన్ని గడిపేటువంటి సమయం ద్వారా మీకు మాతృ అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మీకు కలిగి మీకు ప్రశాంతమైనటువంటి చిత్తాన్ని పొందుతారు. ఇంట బయట కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. తద్వారా మీకు భవిష్యత్తులో శుభ పరంపర పెరుగుతూ ఉంటుంది. పిల్లల్లో కూడా మానసికంగా వికసనం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు చాలా తోడ్పడుతూ ఉంటుంది. ఈ కాలంలో పిల్లల ఎదుగుదల పైన మీరు ముఖ్యంగా శ్రద్ధ చూపవలసినటువంటి సమయం కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేయవలసిందిగా సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చాలా కాలంగా సంతానం గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సంతాన సమస్యలు ఉన్నటువంటి వారు లేదా పిల్లల ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నటువంటి వారు మీ పూర్వీకుల ఆశీర్వాదం వల్ల వాళ్ళకన్నీ శుభాలు కలగడానికి పెరుగు దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. తద్వారా మీకు ఏవేవైతే ఇదివరకు నేను చెప్పానో వాటి గురించి ఉన్నటువంటి, అంటే సంతానం గురించి ఉన్నటువంటి మీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. తద్వారా మీకు సంతానానికి శుభ పరంపర మీకు కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పెరుగు దానం చేయడం లేదా పెరుగు చిలికి చల్లలా దానం చేస్తూ ఉండడం, బాటసార్లు ఎవరైతే ఉంటారో ఎండల్లో ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వారికి, అలాంటి వారికి దానం చేయడం. ముఖ్యంగా గోశాలల్లో, అంటే మనం పెరుగు దానం చేయండి అనగానే పెరుగు పొట్లాలు తీసుకొచ్చుకోవడం షాపుల్లో దొరికేవి లేదా అలాంటివి ఏవి చేస్తూ ఉండకుండా కుదిరిన వాళ్ళు, అంటే ప్రతి ఒక్కరికి అన్ని సాధ్యం అవుతాయి అని అనుకోకుండా మనకు ఎవరికైతే సాధ్యం ఉందో, ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు కుదిరిన వాళ్ళు గో ఘృతం, అంటే ఆవు నెయ్యితో దీపం పెట్టడం, ఆవు పెరుగును దానం చేయడం, ఆవు పాలను ఆలయాలకు ఇస్తూ ఉండడం, శివాభిషేకాలకు కానీ విష్ణు ఆరాధనలకు కానీ ఆవు పాలను ఇస్తూ ఉండడం ద్వారా మీకు గొప్పనైనటువంటి సమృద్ధి సంపద మీకు చేకూరుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈ వారమంతా కూడా బంధుమిత్రులతో కాలాన్ని గడిపే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ భార్యకి సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్లకు వ్యాపార రంగంలో కానీ వాళ్ళకి ఏదైనా ఉద్యోగంలో కానీ మీరు మార్గదర్శనం చేస్తూ లేదా వాళ్ళను ఇంటికి పిలిచి వాళ్ళ యొక్క ఒడిదుడుకుల్ని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని మీకు సాధ్యమైనంత వరకు వాళ్ళు దూరం చేసేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడడం, ఇలాంటివి చేయడం ద్వారా మీ పిల్లలకు మేనమామ ఆశీర్వాదంతో పాటు అలా ఎవరెవరైతే వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకుల్లో ఉన్నారో మన వాళ్ళని మీరు సహాయం చేస్తూ ఉండడం ద్వారా గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతులతో పాటు చాలా చక్కటి మానవ సంబంధాలు కూడా మెరుగుపరుచుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి వేరే వారి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళ ఇబ్బందుల్లో పాల్పంచుకోవడం, వాళ్ళ ఇబ్బందుల్ని దూరం చేయడానికి
మీకున్నటువంటి అనుభవాన్ని, మీకున్నటువంటి తెలివితేటల్ని ఉపయోగించడం ద్వారా వారు కూడా ఎప్పుడూ మీకు మీ యొక్క సహాయాన్ని గుర్తుంచుకుంటూ ఉంటారు. తద్వారా మీకు భవిష్యత్తులో శుభాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా పిల్లల ఎదుగుదల పైన ఆందోళన పడుతూ ఉంటారు. చాలా కాలంగా పిల్లల యొక్క ఎదుగుదలని ఎలా ప్రణాళిక చేయాలి, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఒక అనేకమైనటువంటి ఆలోచనల్లో పడి ఉంటారు. అలాంటి వారంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ వారము పెద్దవాళ్ళ దగ్గర, అంటే మీ తల్లిదండ్రుల వద్ద, అంటే వాళ్ళకు అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వద్ద కొంతకాలం వాళ్ళని ఉంచడం ద్వారా వెనకటి విద్యలు ఏవైతే ఉన్నాయో, శతక పద్యాల్లోని నీతులు కానీ, లేదా చాలా చందమామ కథలు, ఇలాంటి కథల్లో నీతులు కానీ పిల్లలకు చెప్పడం, అంటే ముఖ్యంగా పిల్లలకు ఇప్పుడు విలువలకు సంబంధించినటువంటి విద్య చాలా దూరం అవుతూ ఉన్నది. యాంత్రికమైనటువంటి జీవనానికి చాలా దగ్గరగా బతుకుతూ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎవరైతే ఈ పెద్దవాళ్లతో కాలాన్ని గడపడం ద్వారా వాళ్ళ యొక్క ఎదుగుదలలో, వాళ్ళ యొక్క వికాసనంలో చాలా తోడ్పడుతూ ఉంటుంది. తద్వారా మీరు ఎన్నో ఏళ్లుగా మీరు పిల్లలకి ఏదైనా ఒక మంచి విలువల్ని అందించాలి అని మీరు ఏదైతే పరిశ్రమిస్తున్నారో ఆ మీ కళ కూడా నెరవేరుతుంది. తద్వారా కూడా మీకు ఒక సమాజానికి ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వడమే కదా గొప్పనైనటువంటి సహాయం చేయడం. అలా మీరు ఒక ఆత్మ సంతృప్తిని కూడా పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి వారు. ధనస్సు రాశి వారు ఈ వారము అవకాశం ఉన్నంత వరకు కూడా ఏదైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, ముఖ్యంగా ఈ రాముడికి సంబంధించినటువంటి కళ్యాణం చేసుకోవాలి, చాలా రోజులుగా పెళ్ళి కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాముడికి సంబంధించిన ఒక 3 రోజులు రాముడికి సంబంధించిన కథా ప్రసంగాన్ని వినడం లేదా సుందరకాండ పారాయణ చేసుకోవడం ద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే పెళ్ళి అయి సంతానం గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా గోశాలకు వెళ్ళడం, గోవులకు సంబంధించినటువంటి సేవ చేయడం, గోపాలకృష్ణుడి పూజ చేయడం, గోపాలకృష్ణుడికి వెన్న అందచేయడం ద్వారా సంతానం గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కృష్ణుడికి సంబంధించినటువంటి కథల్లో కృష్ణుడికి సంబంధించిన బాల్య క్రీడలు, ఆయన చిన్నప్పుడు చేసినటువంటి లీలా వినోదం ఏదైతే ఉందో ఆ కథలు వినడం ద్వారా శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. సంతానం కోరుకునేటువంటి వారికి త్వరగా సంతానం కలిగేటువంటి అవకాశాలు. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం సొంతంగా వాహనాలను చోదనం చేయడం, వాహనాలను నడపడం లాంటివి, అలాగే ఏదైనా యాత్రలు అని అనుకునే వాళ్ళు కూడా యాత్రలు వాయిదా వేయడం, ఇంటి పట్టున ఉండడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అలాగే మీరు మౌనంగా ఉండడం, మీరు ఏవేవైతే పనులు చేస్తూ ఉంటారో ఆ పనులపైన ఏకాగ్రత పెంచుకొని దానికి ప్రణాళికను రచించుకోవడానికి కొంత సమయాన్ని మౌనంగా ఏకాంతంగా గడుపుతూ ఉండడం ద్వారా భవిష్యత్తులో మీకు చక్కటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తృతీయంలో ఉన్నటువంటి గ్రహాల కారణంగాను, అలాగే మీరు ఏ విధమైనటువంటి గొడవలకు దగ్గరగా పోకుండా దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఏకాంతంగా ఉండడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇదంతా కూడా మీకు చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి వారు. కుంభరాశి వారు ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు, ఏకాంతంగా ఉంటున్నటువంటి వాళ్ళు, లేదా ఒక్కరుగా ఉండేటువంటి వాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉంటారో ఒంటరి జీవితాన్ని, ఏకాంతాన్ని అనుభవిస్తూ నేను ఒంటరిగా ఉన్నాను అని అనుకునేటువంటి వాళ్ళని మీ కుటుంబానికి పిలిచి మేమంతా నీ కుటుంబమే అన్నట్టుగా వాళ్లకు సాంత్వన కలిగేలాగా వాళ్ళని సేవించడం ద్వారా, ముఖ్యంగా ఎవరైతే వృద్ధులైనటువంటి ఆడవాళ్ళు, వృద్ధులైనటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేవ చేయడం, అంటే ముఖ్యంగా
కుటుంబంలోని వాళ్ళకి సేవ చేయడం ద్వారా వాళ్ళ మనస్సుకు ఊరట కలుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదాన్ని మీరు పొందడం ద్వారా, అంటే మనం ఏంటంటే ఎంతో దానం చేస్తూ ఉంటాం, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా కూడా కడుపు నిండిన వాడికి అన్నం పెడితే అన్నదాన ఫలితం ఎలాగైతే రాదో, అదేవిధంగా అందరూ ఉన్నవాడికి నేను నీతో ఉన్నా అని చెప్పడం వల్ల ఏమీ పెద్దగా దాంట్లో తేడా ఏమి ఉండదు. కానీ ఎవరైతే ఎవరూ లేరు అని లోటులో ఉంటారో అలాంటి వాళ్ళకి సేవ చేయడం, అలాంటి వాళ్ళకి మనం ఉన్నామని చెబుతూ ఉండడం ద్వారా, అలాంటి వాళ్ళ మనస్సు ఊరట కలిగించడం ద్వారా ప్రతి ఒక్కడి మనస్సులో భగవంతుడు ఉంటాడు అని చెప్తూ ఉంటాం కదా. తద్వారా మీకు భగవద్ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు, శుభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా మీ కుటుంబంలో వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు మీకు ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారమంతా కూడా ఇంటిని చాలా చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనమంతా కూడా నూతన వస్త్రాల్ని, నూతన వస్తువుల్ని ఖరీదు చేసే పనులు చేస్తూ ఉంటాం కదా. అలా ఈ వారం మీనరాశి వారు ఇంటికి సంబంధించినటువంటి నూతనంగా అలంకరణలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేసే సూచన కనబడుతూ ఉన్నది. ఇంటిని చాలా చక్కదిద్దుకోవడం, లేదా మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఉండేటువంటి ప్రదేశాన్ని చక్కదిద్దుకోవడం ద్వారా మీకు మానసికమైనటువంటి ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది. తద్వారా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా చాలా చక్కటి మార్పు కనబడుతూ ఉంటుంది. అలాగే బీదవారు ఎక్కడైనా ఎవరైనా కనబడినా, లేదా అవకాశం ఉన్నవారు ఈ చిన్న పిల్లల ఆశ్రమాలు ఉంటాయి కదా, అనాథాశ్రమాలు, అలాంటి చోట కూడా మీరు వస్త్రదానం చేయడం ద్వారా గొప్పనైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. మీకు రావాల్సినటువంటి ఏవైతే ధనం ఉండి అది ఆగిపోయి ఉంటుందో, లేదా మీకు కోర్టు కేసుల్లో చాలా వాయిదాలు పడుతున్నటువంటి విజయాలు పొందలేము అని అనుకునేవి కూడా మీకు విజయాలకు చేరువుగా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు.